పెద్దిరెడ్డి గారిని వేదిక మీద రావాల్సిన కోరుతాను. మనం శంకుస్థాపన చేయి, మనం పాల్గొంటాం. స్థానిక ప్రజలే ఈ యొక్క శంకుస్థాపన. ఆ కాలం ఎక్కడ దాకా వస్తుంది, ఆ యొక్క మంచినీటి పైప్ లైన్ ఎక్కడ దాకా వస్తుంది, ఆ ప్రాంతం పర్యవేక్షించే అవకాశం వాళ్ళకి ఉంటుంది. దీన్ని ఖచ్చితంగా అందరూ పాటించాలని ఉదయం 6:30కే తొలి శంకుస్థాపన ప్రారంభమవుతుంది. రాత్రి 10 గంటలకు కూడా జరుగుతుంది. ఆ యొక్క మసీదు కూడా అప్పటికి ఒక షేపు తీసుకొని వస్తామని చెప్పిన కూడా మాట ఇస్తూ ఉన్నా. ఇవన్నీ కూడా పార్టీ నాయకులుగా కార్యకర్తల పనులు. అదేవిధంగా 11వ తారీఖు 54, 12వ తారీఖు 22, మళ్ళీ 13వ తారీఖు 54, అదేవిధంగా 15వ తారీఖు 54, 16వ తారీఖు 54, మొత్తం అన్నీ కలగలిపితే 303 శంకుస్థాపనలు వారం రోజుల్లో. అయితే ఈ శంకుస్థాపనలు చేసామా, ఏదో టెంకాయ కొట్టామా, ఫోటోలు తీసుకున్నామా, ఆ పద్ధతికి నేను వ్యతిరేకం. మీకు తెలుసు, టెంకాయ కొట్టామంటే, శంకుస్థాపన చేశామంటే అది పని ప్రారంభం కావాల్సిందే, చెప్పిన సమయంలోగా పూర్తి చేయాల్సిందే. అందుకే ఏదైతే ఈ నెల 9వ తారీఖు నుంచి మనం 16వ తారీఖు దాకా 303 శంకుస్థాపనలు చేసుకోబోతున్నామో, ఆ 303 పనులు కూడా అక్షరాల 303 పనులు కూడా 60 రోజుల్లో పూర్తి చేసి, అదే 60 రోజుల్లో మళ్ళీ ప్రారంభోత్సవాలు చేసే బాధ్యత కూడా మీ ఎమ్మెల్యేగా, మీ కోటమిరెడ్డి సోదరెడ్డిగా తీసుకుంటానని చెప్పిన మాట ఇస్తూ ఉన్నా. ఈరోజు గత ఎన్నికల వేళ 1,000 కోట్ల కోటీశ్వరుడితో మన ఎన్నిక జరిగిన, ప్రత్యర్థులు ఎన్ని కుట్రలు చేసినా, కుతంత్రాలు చేసినా, మానసికంగా వేధించినా, డబ్బు ఏదైతే కుమ్మరించినా, మీ అందరి కష్టంతో, మీ అందరి సహకారంతో, దేవుడి దయతో, చంద్రబాబు నాయుడు గారి ప్రోత్సాహం, పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులు, నారా లోకేష్ గారి ఆశీస్సులు, ఇవన్నీ కలగలిపి చరిత్ర సృష్టించే ఒక భారీ మెజార్టీతో ఎమ్మెల్యేగా మీ కోటమిరెడ్డి సోదరెడ్డిగా ఎన్నిక అవటం జరిగింది. ఆ ఎన్నికల వేళ నా భార్య కానీ, నా కుమార్తెలు కానీ, నా తమ్ముడు కానీ, లేదా పార్టీ నాయకులు కానీ, పార్టీ కార్యకర్తలు కానీ అనేక చోట్ల అనేక హామీలు ఇచ్చారు అభివృద్ధి కార్యక్రమాల విషయంలో. మన పార్టీ నాయకులు, మన పార్టీ కార్యకర్తలు ఓట్ల కోసం ప్రజల వద్దకు వెళ్ళినప్పుడు నా కుటుంబ సభ్యులు అందరూ కల్పించినటువంటి ఆ యొక్క హామీలు ఈ 303 శంకుస్థాపనలతో అక్షరాల 85% పూర్తి కాబోతున్నాయని చెప్పని కూడా మీ అందరి ముందు మాట చెప్తూ ఉన్నాం. ఆ మిగతా 15% పనులు కూడా మరో 2 నెలల్లో, అంటే ఇవి ప్రారంభోత్సవాలకు వచ్చేటప్పటికి ఆ పని కూడా చేసి సగర్వంగా ప్రజల వద్దకు వెళ్ళి, మేము ఎన్నికల వేళ ఈ హామీలు ఇచ్చాం, ఈ హామీలు ఏడాది గడవక ముందే నెరవేర్చి చూపించాం అని సగర్వంగా పార్టీ నాయకులుగా, కార్యకర్తలుగా మీరు తల ఎత్తుకుని చెప్పే విధంగా అక్షరాల ఈ యొక్క జూలై 4వ తారీఖు మనం ఎమ్మెల్యేగా ఎన్నికై ఏడాది, ఆ జూలై 4వ తారీఖుకి ఆ 100% హామీలు కూడా పూర్తి చేస్తానని, 85% హామీలు ఈ శంకుస్థాపనలతో పూర్తవుతాయని మనం చేస్తూ ఉన్నాం. కూడా స్థానికుల చేత ఆ గుంట లక్ష్యంతలు వేయించి ఒక మంచి కార్యక్రమం, చరిత్ర సృష్టించే కార్యక్రమం. కేవలం ఎక్కడా కూడా శిలాఫలకం కూడా వద్దని చెప్పా. ఇక్కడ శిలాఫలకం వల్ల, ఫ్లెక్సీల వల్ల కాస్త డబ్బులు దండక తప్ప అంతమించి మరొకటి కాదు. మనకు కావాల్సింది రోడ్డు, కాలువ, తాగునీటి పైపులను, కరెంటు సమస్యలు, అవి చేసి చూపిద్దాం. కేవలం శంకుస్థాపనలే కాదు, అక్షరాల మీ అందరి సహాయ సహకారాలతో, మీ అందరి సహాయ సహకారాలతో 2 నెలల్లో 60 రోజుల్లో, 2 నెలల్లో 60 రోజుల్లో పూర్తి చేసి మళ్ళీ ప్రారంభోత్సవాలు ఇంతే ఘనంగా పెడతామని తెలియజేస్తాం. ఇది నెల్లూరు రూరల్ నియోజకవర్గం రాష్ట్రానికే ఒక ఆదర్శంగా నిలబెడుతుంది.